Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు వచ్చినప్పటి నుంచి ఈ పని మీదే ఉన్నారు. ఆ ప్లాన్ ఏమిటండి? ప్రపంచం మొత్తాన్ని వైజ్ఞానికంగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే పథకాన్ని తయారు చేయమని విదేశీయులు నాకు డబ్బిచ్చారు అన్నపూర్ణ. ఏమిటండి మీరనేది? సముద్రంలోనూ ఆకాశంలోనూ నేను నిర్మించబోయే ప్రయోగశాలల గురించి వాళ్ళకు కూడా తెలియకుండా ప్లాన్ చేశాను. డబ్బుతో నా శక్తి సామర్థ్యాలను కొని ఈ ప్రయోగాన్ని తామే తయారు చేశామని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆ గుంటనకల కళ్ళు వాళ్ళ వేళతోనే పడవబోతున్నాను. వాళ్ళ ఖర్చుతో తయారు చేసిన ఈ పథకం ద్వారా ప్రపంచాన్ని నేనే స్వాధీనం చేసుకుని కోట్లు కోట్లు సంపాదించి ఈ లోకాన్ని నా ఇష్టానుసారం ఆడిస్తాను. అయ్యో, ఏమిటండి ఇది? పదవి వ్యామోహంతో, డబ్బు మీద కాంక్షతో మాతృదేశానికి ద్రోహం తలపెడతారా? దేశాన్ని నమ్ముకున్న మనుషులకి ఈ దేశం ఏమిస్తుంది? చిప్ప కర్ర, అంతేగా. దేశాన్ని నమ్ముకున్న కొందరు నష్టపోయారని మీరు దేశాన్ని నమ్ముకుంటారా? దేశం మనకేం చేసిందనేది కాదండి ప్రశ్న. మనం దేశం కోసం ఏం చేశామన్నది. భారతదేశం కన్నతల్లి లాంటిదని, ఈ దేశం కోసం మీ ప్రాణాలైనా అర్పిస్తానని గర్వంగా శపథం చేసిన మీరేనా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు? భారత మత శీలాన్ని నడివీధిలో బేరం పెడతారా? ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? నీతి, నిజాయితీ, న్యాయం అసమర్థుడి కవచాలని, చేతకాని వాడు కప్పుకునే పరదాలని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అన్నపూర్ణ. ఏ క్షణానైనా నా ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ఆ నీతి నిజాయితీ నాకు అక్కర్లేదు. నేను నా భార్య బిడ్డలు సుఖంగా బ్రతకాలి, మహారాజులాగా హాయిగా కాలక్షేపం చేయాలి. దేశానికి ద్రోహం చేసి సంపాదించే డబ్బు కాలకూట విషంతో సమానమండి. ఆ విషయం మనల్ని నిలువునా కాల్చి మసి చేసేస్తుందండి. మనకొద్దండి ఆ డబ్బు, ఆ అన్యాయపు సొత్తు మనకొద్దు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ దేశభక్తుడు నా భర్తని ఇన్నేళ్లు మురిసిపోయాను. నిన్నరాక మొన్న మీరు బహుమతిని, గౌరవాన్ని అందుకుంటున్నప్పుడు మీ భార్యనైనందుకు నేనెంతో గర్వపడ్డాను. అలాంటి మీలో ఎందుకు వచ్చిందండి ఈ మార్పు? వద్దండి, పొరపాటి కూడా ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి. నా మాట విని మీరు ప్రయత్నం వదులుకోండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఏవండి, 600 నా నిర్ణయం మారదన్నపూర్ణ. నాకు డబ్బు కావాలి. ఐ వాంట్ మనీ, మనీ, మనీ అండ్ మనీ అలోన్. గాంధీ డబ్బుకు ఆశపడి, నెహ్రూ ఆస్తి కోసం అర్రులు చాచుంటే ఈ దేశాన్ని కుక్కల పాలు చేసి కోట్లు సంపాదించుండేవారండి. బతకడం చేతగాని మనుషులు, వాళ్ళ బతుకులు నాకు ఆదర్శం కాదు. నా కన్ను నేనే పొడుచుకుని దేశానికి దోచూపేటంతటి యుగ పురుషుని కాదు. నేను నా కుటుంబం క్షేమంగా బ్రతకాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నువ్వు కాదు కదా నీ దేవుడు అడ్డుపడా నా లక్ష్యమారం. ఇదే మీ నిర్ణయమా? అవును, దీనికి తిరుగులేదు. కన్న తల్లి లాంటి మీ దేశాన్ని నమ్ముకోవడమే మీ నిర్ణయం అయితే నా నిర్ణయమేనండి. ఇది ఏ భారత స్త్రీ తీసుకోకూడని నిర్ణయమే అయినా, సాంప్రదాయం ఒప్పుకోని విషయమే అయినా దేశం కోసం ధైర్యం చేస్తున్నా. రేపటి నుంచి నా బిడ్డలు ఒక దేశద్రోహి బిడ్డలుగా పెరగరు. అంటే నా భర్త ఈ దేశ గౌరవాన్ని కాల రాస్తున్నందుకు నిరసనగా నా పొట్టు నేనే చెరిపేసుకుంటాను. అంతేకాదు, నా బిడ్డల్ని తండ్రి లేని బిడ్డలుగానే పెంచుతాను. మీరు లేని వారిని నమ్మించడం కోసం నేను విధవగా బ్రతుకుతాను, కానీ గౌరవంగా బ్రతుకుతాను. వాళ్ళని గౌరవంగా పెంచుతాను. ఆల్ రైట్, విధవగానే బ్రతుకు. మొగుడుండి మొండ మోసింది అలాగనే బ్రతుకు. ఇక నుంచి నాకు భార్య లేదు, పిల్ల లేదు, ఇల్లు లేదు, దేశం లేదు. నాకున్నదలా నేను ఒక్కడినే. నేను సుఖంగా బ్రతకాలి, చక్రవర్తిలాగా ఈ ప్రపంచాన్ని పరిపాలించాలి. దట్స్ ఆల్. ఇదేమిటి, కాలికట్ అని చిన్న స్టేషన్ లో దిగా? ఇప్పటికే కాలికట్ లో శత్రువులు మన కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే బాబీని కాలికట్ ముందున్న ఈ చిన్న స్టేషన్ కి రమ్మన్నాను. కమాన్. హలో హలో, వెల్కమ్. హౌ ఇస్ ది జర్నీ? బాబోయ్, నేను బాబీని, మాస్క్ వేసుకున్న గుండాను గాను. ఐఎమ్ ఏజెంట్ 111. చంపల పగల కొట్టద్దు. ఏమైనా కూపీ లాగావా? లాగాను మిత్ర, కూపి లాగాను.
ఎక్కడుంది ఆ ప్రదేశం? ఊరి చివర ఉన్న రాజా గారి మేడేవారి స్థావరం. డోంట్ మూవ్. సైంటిస్టులు ఎక్కడ దాచారు? అక్కడ. లలిత, నువ్వు బాబు వెళ్ళి సైంటిస్టులు రిలీజ్ చేయండి. ఓకే. ఓకే, డోంట్ మూవ్. నీ భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఏమో. బాబీ, వెంటనే పోలీసుకు ఫోన్ చేసి ఈ ముఠా అందరిని అరెస్ట్ చేయించు. అలాగే మిత్ర, వీళ్ళు ముఠా కాదు ముఠాళ్ళు. మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు, చాలా థ్యాంక్స్. మమ్మల్ని రాజసీలోకి పంపుతామని, వెళ్ళకపోతే మా భార్య బిడ్డలను చంపుతామని బెదిరించి మమ్మల్ని బంధించారు. యు ఆర్ ఫ్రీ నౌ. ఇక మీరంతా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్. ఆ గూఢచారి గోపి సామాన్యులా లేడు. అతన్ని బతకనివ్వటం మన మెడక మనమే ఉరితాడు బిగించుకోవడం అవుతుంది. Hi, this is Ritu Verma. నేను మీ లాస్ట్ యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. I Dream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to I Dream Media on reaching 1 million subscribers. I Dream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats, I Dream. Keep up the good work and continue to entertain.